హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్కి వెళ్ళి చికెన్ తెచ్చుకొని వేడి వేడి కోడికూర ఎలా వండాలో చూపిస్తా మీకు. చూడండి, వేడి వేడి చికెన్ కర్రీ వండి అంత అద్భుతంగా ఉందో చూపిస్తా. లైవ్గా చూడండి, ఫుల్ వీడియో చూడండి, మిస్ చేయకండి. ఫస్ట్ అయ్యో అలా అలా వెళ్ళిపోకండి, చూడండి ఎంత సూపర్గా ఉంటుందో. కావలసిన పదార్థాలు: ఒక 4 రెమ్మల కరివేపాకు, ఒక 4 ఉల్లిగడ్డలు. ఇవి అన్నీ కేజీ కర్రీకి కావలసినన్ని ఐటమ్ అండి. కరివేపాకు, ఉల్లిగడ్డ అండ్ అల్లము, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ కావాల్సినన్ని వేసుకొని అలా నార్మల్ ఫ్లేమ్ మీద, ఫుల్ ఫ్లేమ్ పెట్టవద్దు, నార్మల్ ఫ్లేమ్ మీద అలా 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 వేయిస్తూ ఉండాలి. అలా మీ కొంచెం మరగబెట్టిన తర్వాత ఓ పాట పాడుకుందాము. ఓ మిసాల పిల్ల, ఓ మిసాల పిల్ల అని కొంచెం తర్వాత ఒక అల్లం ముద్దలు ఇట్లా వేసుకోవాలి. అల్లం 2 చెంచాలు టీ స్పూన్లు వేసేసి మళ్ళా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత ఏమన్నా గోడకి అతుక్కుంటే ఇలా గంటతోటి సర్దుకోవాలి. సర్దుకోనట్లయితే గిన్నె మాడిపోయి కూర మారిపోయిన వాసన వస్తుంది. తర్వాత ఏం చేయాలంటే ఒక 10 నిమిషాల సేపు ఎర్రగా గోలే వరకు వేసిన తర్వాత పచ్చని పసుపు డబ్బా తీసుకొని 1 చెంచా, 2 చెంచాలు, 3 చెంచాల పసుపు వేసుకోవాలి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా తంతే భద్రాద్రి సుమతే. తర్వాత చికెన్ గిన్నె తీసుకొని చికెను ఎర్రగా కసకస కోసేసి ముక్కలు కోసిన తర్వాత అందులో వేసుకోవాలి. ఇంతకుముందు చికెను స్కిన్ తోటి ఉంటే టేస్ట్ ఉండేది, కానీ ఇప్పుడు ఉప్పు కలుపుకున్న తర్వాత స్కిన్ లేకుండా చికెన్ చేయడం వల్ల రోగాలు వస్తున్నాయి. ఉండట్లేదు, స్కిన్లో ఆయిల్ ఉండట్లేదు. అలాంటి చికెన్ మనము తింటున్నాము. మా వాళ్ళు ఉప్పు కలిపిన తర్వాత మళ్ళీ ఉప్పును కలుపుతున్నారు. మరి అది తినడానికా పడేయడానికా ఇంతవరకు అయితే అర్థం కావట్లేదు. విశ్వదాభిరామా వినురవేమా. అలా అన్ని కలిపిన తర్వాత గంట తీసుకొని పైకి కిందికి లొటపెట్టాలి. లొడపెడుతూనే ఉండాలి. లేనిచో కర్రె బొగ్గయ్యి మాడిపోయే ఛాన్సెస్ అవకాశం ఉంది. కావున చికెన్ చేసే బదులు లొడపెట్టడమే మన యొక్క ముఖ్య ఉద్దేశము. చూశారు కదా, మంట అనేది చిన్నగానే ఉండాలి. అర్ధగంట తర్వాత చూస్తే ఆటోమేటిక్గా వాటర్ వచ్చాయి. వాటర్ తోటి చూస్తున్నారు కదా, చూస్తూనే తినాలనిపిస్తుంది. అలాంటి చికెన్ రెడీ అయిపోయింది. మీకు కూడా కొరికి తినాలనిపిస్తుంటే నాకు కాల్ చేయండి. ఎలా ఉందో మీరు చెప్పండి. రుచి కమ్మగా ఉంటే 2 రూపాయలు, కమ్మగా లేకపోతే 100 రూపాయలు పంపించండి.